హలో! అందరూ నమస్కారం. మూవీ రియాక్ట్ 'లవ్ యూ రా' 2020 రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి ఆహా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హర్రర్ కామెడీ సినిమా. హర్రర్ సీన్స్ అంతకేం లేవు కానీ, ఆ కామెడీ సీన్స్ అంతకేం బాలేదు. ఈ మూవీ షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ, వెబ్ సీరీస్ తక్కువ అన్నట్టుగా ఉంటదనమాట. మూవీ సీన్స్ అసలు క్వాలిటీగా లేవు. సో, ఆ ఆర్టిస్టులు కూడా కొత్తోళ్ళనమాట. సో, వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్‌గా ఉంది. అసలు సినిమా ఏం బాలేదనమాట. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. ఫస్ట్ 10 మినిట్స్‌లో మీకు అర్థమవుద్ది సినిమా ఎలా ఉంటది ఏంటి అనేది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగా సిన్సియర్‌గా లవ్ చేస్తదనమాట. కానీ ఆ అబ్బాయి అంత సిన్సియర్‌గా లవ్ చేయడు. కానీ ఏందంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి, ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో, ఆ బాధతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునిద్ది. సో, సూసైడ్ చేసుకున్నాక ఆ ఊరోళ్ళందరికీ ఒక దెయ్యంలా కనిపిస్తుంటదనమాట. ఆ అమ్మాయిని చూసి ఆ ఊరోళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఆ న్యూస్‌ని అన్ని ఛానెల్‌లో టెలికాస్ట్ చేస్తారనమాట. ఆ న్యూస్ చూసిన ఒక నలుగురు ఫ్రెండ్సు ఆ దెయ్యాన్ని చూడడానికి ఆ ఊరొస్తారు. ఆ ఊరొచ్చాక ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్‌ని స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్ళాలని ఎక్స్‌పెక్ట్ చేశాను. మూవీ అలా ఏమి ఉండదనమాట. చాలా వరస్ట్‌గా ఉంటది. సీన్స్ కూడా అసలు ఏం బాలేదు. ఈ మధ్య వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ గాని, వెబ్ సీరీస్ గాని చాలా క్వాలిటీగా తీస్తున్నారనమాట. సో, క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. కానీ మాత్రం వీళ్ళు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ సినిమా తీయడానికి ఎంతో కొంత ఖర్చు పెడతారు కదా! కాస్టింగ్ కూడా కొంచెం మంచిగా ఖర్చు పెడితే, కాస్త పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు మంచిగా తీసుకొచ్చి చేపిస్తే బాగుండేదనిపించింది. 'జబర్దస్త్‌తో' చేసేవాళ్ళు అండ్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ, వాళ్ళ యాక్టింగ్ తప్ప రిమైనింగ్ క్యారెక్టర్స్ అసలు ఏం బాలేదనమాట. హర్రర్ సీన్స్ ఏమైనా పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అలాంటియేం లేవు. ఆ హర్రర్ సీన్స్ కూడా అంతకేం బాలేదనమాట. క్లైమాక్స్‌లో ఏదో చిన్న ట్విస్ట్ అది పెట్టారు. ఆ ట్విస్ట్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏం లేదు. ఇంక క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా తేల్చేస్తారనమాట. ఆ క్లైమాక్స్ చూస్తే అర్థమవుద్ది. అరే! దీనికోసం ఆ సినిమా తీశారు. అసలు సినిమా స్టోరీ అంటూ ఏమీ లేదనమాట. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్‌గా ఉంది. అసలు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాలేదనమాట. సో, వాళ్ళని చూస్తేనే అసలు సినిమా చూడబుద్ధి కాదు. ఇంకా ఈ మూవీలో టెక్నిక్ కూడా అసలు సీన్స్ అసలు క్వాలిటీగా ఏమి లేవనమాట. సో, మూవీ ఓవరాల్‌గా అయితే అసలు ఏం బాలేదు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు చూడకపోవడమే బెటర్. ఇంకా మీకు మాడేసిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.